తెలంగాణ రాజ్భవన్ లో చోరీ ఉద్యోగి శ్రీనివాస్ అరెస్ట్ గతంలో మహిళని వేధించిన కేసులోనూ అరెస్ట్ మాకు తెలియకుండా పదవులిస్తే ఊరుకోం ఊరిలో కూడా అడుగు పెట్టనివ్వం అధిష్టానానికి భూమా అఖిలప్రియ అల్టిమేటం కాసేపట్లో ఏపీ కేబినెట్ భేటీ తల్లికి వందనం యోగా ఏర్పాట్లపై చర్చ ఎస్ఐపిబి ఆమోదించిన పెట్టుబడులపై డిస్కషన్ టీటీడీ బోర్డు భేటీ మఠాల ఆక్రమణల సర్వే రిపోర్టుపై చర్చ పలు కీలక తీర్మానాలు చేసే ఛాన్స్ కాసేపట్లో విశాఖ డిప్యూటీ మేయర్ ఎన్నిక కోరం లేకపోవడంతో నిన్న వాయిదా సమన్వయ లోపమే కారణమన్న పల్లా గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాదంపై కమిటీ 6 అధికారులతో ఏర్పాటు సీఎంకి నివేదిక అందించనున్న కమిటీ ఓఎసిస్ జనని యాత్ర తెలుగు రాష్ట్రాలలో మొట్టమొదటిసారిగా మొబైల్ ఫర్టిలిటీ క్యాంప్ 6వ రోజు సరస్వతి పుష్కరాలు భారీగా తరలి వస్తున్న భక్తులు కాళేశ్వరం త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు షాద్నగర్ దన్ గ్యారేజీలో పేలిన బ్యాటరీ 6 కార్లు అగ్నికి ఆహుతి భారీగా నష్టం తిరువూరులో టెన్షన్ మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికకు వైసీపీ పట్టు జిల్లా వ్యాప్తంగా నేతల హౌస్ అరెస్ట్ శ్రీశైలం డ్యాం పై పూణే టీం ఫోకస్ సైంటిస్టులు అధికారులతో సమీక్ష ప్లంజ్ పూల్ లోతుని పరిశీలించనున్న బృందం మా జీవోని కాపీ కొట్టి ప్రచారం చేస్తున్నారు 3 నెలలు మాత్రమే పెంచిన జీతం ఇచ్చారు మినీ అంగన్వాడీలపై సీఎంకి హరీష్ లేఖ పాకిస్తాన్ భాషలో రాహుల్ మాట్లాడుతున్నారు డీజీఎంఓ స్పష్టత ఇచ్చినా ప్రశ్నిస్తూనే ఉన్నారు బీజేపీ సోషల్ మీడియా హెడ్ అమిత్ మల్వియా ట్వీట్ టీ హబ్ లో మిస్ వరల్డ్ కాంటినెంటల్ ఫినాలే క్వార్టర్ ఫైనల్స్ కి 48 మంది ఎంపిక ఈ నెల 31న విన్నర్ ప్రకటన మహారాష్ట్ర కేబినెట్ విస్తరణ మంత్రిగా ఎన్సీపీ నేత భుజ్బల్ ప్రమాణం రాజ్భవన్ లో కార్యక్రమం దేశంలో మళ్లీ కరోనా కలకలం 257కి చేరిన పాజిటివ్ కేసులు ఆందోళన అవసరం లేదన్న కేంద్ర ఆరోగ్య శాఖ బంగ్లా అక్రమ వలసదారులపై ఉక్కుపాదం చందోలాలో అక్రమ నిర్మాణాల తొలగింపు ఇప్పటికే అహ్మదాబాద్ లో 207 మంది అరెస్ట్ నేటి నుంచి కాంగ్రెస్ జై హింద్ సభలు ఈ నెల 30 వరకు నిర్వహణ ఇప్పటికే బీజేపీ ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీలు వక్ఫ్ చట్టంపై నేడు సుప్రీంకోర్టులో విచారణ ఇప్పటి వరకు 100 పిటిషన్లు దాఖలు 3 అంశాలపైనే ప్రధానంగా ఫోకస్ బెంగళూరులో 3 రోజులుగా భారీ వర్షాలు కొనసాగుతున్న వరద సహాయక చర్యలు ఇప్పటి వరకు 3 మృతి మధ్యప్రదేశ్ మంత్రి వ్యాఖ్యలపై విచారణకి సిట్ 3 సభ్యులతో ఏర్పాటు చేసిన డీజీపీ సుప్రీంకోర్టు ఆదేశాలతో నిర్ణయం